పెద్ద సారు నోటెంట బంగారం కొనొద్దు అనే ముచ్చట ఏమంటచ్చిందో ఇక అప్పటి సంది దేశమంతా బంగారం ముచ్చట్లే గట్టి వినిపిస్తున్నాయి. కొనొద్దా అని కొంతమంది, కొంటే ఏమైతుందని కొంతమంది తీరు తీరు మాట్లాడుకుంటున్నారు. ఇక ముచ్చట్లు అట్లా నడుస్తూనే ఉన్నాయి. అదట్లా బంగారం రేటు బాంబు వేలినట్టే వేలింది. మరి ఇక దాని కథ ఏంటిది, ఏమైందో చూసొద్దాం పాండ్లి. కొనొద్దు అని ఊరికే నోటంటే చెప్తే ఇనటోళ్ళు ఇంటారు, ఇననోళ్ళు ఇనరు. ఇగో ఇందుకే కావచ్చు జర రేటు పెరిగేటట్టు చేస్తే అయ్యపాయ అనుకున్నారో ఏమో. బుధారం పొద్దుగానే ఓ బాంబు వేల్చిండ్రు సెంటర్ సర్కార్ వాళ్ళు. బయటి దేశాల నుంచి మన దేశానికి వచ్చే బంగారం మీద సుంకం పెంచిండ్రు. 6% నుంచి 15% చేసిండ్రు. అందుకే బంగారం రేటు ఏకి దమ్మున పెరిగింది. తులం బంగారం 1,65,000 దాటింది. మరి ఇక పోతే ఇంకెంత దూరం పోతుందో ఏమో. ఇక అది అట్లుంటే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించుకోవాలి అని చెప్పిన మోదీ సారు తోలుత తానే ఆ పని చేసి చూపించిండు. ఎప్పుడు వెనక ముంగట 7-8 కార్లతో తిరిగే ప్రధానమంత్రి ఇప్పుడు 2 కార్లతో తిరుగుతాండు. అగో పెద్ద సారు పోతా అంటే సప్పుడే లేదు. 2 అంటే 2 కార్లు. ఒక దాంట్లో పెద్ద సారు, ఇంకో దాంట్లో సెక్యూరిటీ. గిట్లనే మోదీ సారు చెప్పిండని మధ్యప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు జడ్జి సైకిల్ ఎక్కి తిరిగిండు. పబ్లిక్ ను కూడా సైకిళ్ల మీద తిరుగుండ్రు అని చెప్పిండు. అటు కేబినెట్ మీటింగ్ లో కూడా గట్టి నిర్ణయాలే చేసిండ్రు. బయటి దేశాల నుంచి గ్యాస్ ఎక్కువ కొనకుండా మన దగ్గరనే బొగ్గుతోని గ్యాస్ తయారు చేయాలని నిర్ణయం చేసిండ్రట. దునియాలనే బొగ్గు ఎక్కువ దొరికే దేశాలలో మనది కూడా ఒకటి. అందుకే బొగ్గుతోని గ్యాస్ తయారు చేసే వివరం చేస్తుండ్రట. ఇంకో దిక్కు అసలే పబ్లిక్ పరేషాన్ అవుతుండ్రంటే నడమ పేకు ముచ్చట్లతో ఇంగి తాగం పట్టిస్తుండ్రు కొంతమంది. ఇప్పటి లెక్కనే అప్పట్లో ఇందిరమ్మ కూడా బంగారం కొనొద్దన్నది అని ఓ పేపర్ కట్టింగ్ చూపించుకుంటా ప్రచారం నడిచింది కదా. అదంతా ఉత్తమ ముచ్చట్నేనాట. నిజమేననుకొని అందరు నమ్మిండ్రు. ఈ ఏఐ టెక్నాలజీ వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో సమజైతలేదు. ఇక అది అట్లుండని కానీ మోదీ సారు పొదుపు మంత్రము బంగారం మీద సుంకాలు చేయబట్టి మరిగా ఎట్టెట్ట ముంగట పడతామో ఎట్టెట్ల గట్టెక్కుతామో చూడాలి మరిగా.